హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మావిన్ టూల్ అనేది ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. వై వి యూజ్ మావిన్ టూల్. సో డెవాప్స్ లైఫ్ సైకిల్లో ఫస్ట్ మనకి ప్లానింగ్ స్టేజ్ ఉంటుంది. ప్లానింగ్ తర్వాత కోడింగ్కి మనము గిట్ టూల్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, బిల్డింగ్. సో బిల్డింగ్కి మనము మావిన్ అనే టూల్ని యూజ్ చేస్తాం. సో మావిన్ అంటే ఏంటి, ఈ టూల్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మావిన్ టూల్ని ఫస్ట్ అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ వాళ్ళు కనిపెట్టారు. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ అన్ ఆటోమేషన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ డెవలప్డ్ బై అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్. సో ఎవరు దీన్ని కనిపెట్టారు, మావిన్ టూల్ని? అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ వాళ్ళు కనిపెట్టడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ POM అంటే ఏంటి, పామ్ అంటే ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ అని చెప్పొచ్చు. సో టోటల్ మావిన్ టూల్ అనేది పామ్ ఫైల్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ ఫైల్ అనేది XML ఫార్మెట్లో ఉంటుంది. సో ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఈ పామ్ ఫైల్లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇట్ ఈస్ బిల్డ్ టూల్ అండ్ మేనేజెస్ డిపెండెన్సీస్ అని చెప్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిపెండెన్సీస్ అంటే ఏంటి అని చెప్పి మనకి తెలియాలి. సో మనం వాట్ ఈస్ డిపెండెన్సీ అనేది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జావా కోడ్ని మనం రాసాం. సో డెవాప్స్ ఇంజనీర్ వర్క్ ఏంటి, ఈ కోడ్ని సర్వర్లో డిప్లై చేయడం కదా. సో అదే కదా డెవాప్స్ ఇంజనీర్ మెయిన్ రోల్. బట్ ఇన్ కేస్ జావా కోడ్ అనేది మనం రాసాం కదా, అప్పుడు ఆ సర్వర్లో జావా అనే సాఫ్ట్వేర్ లేకపోతే మనకి ఆ కోడ్ అనేది వర్క్ అవుతుందా, వర్క్ అవ్వదు కదా. సో ఇక్కడ మనకి జావా సాఫ్ట్వేర్ అనేది డిపెండెన్సీ అని చెప్పొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మన మొబైల్లో వాట్సాప్ అప్లికేషన్ ఉన్నప్పటికీ కూడా మనకి ఇంటర్నెట్ లేకపోతే మనం దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చా, లేదు. సో ఇక్కడ కూడా అంతే, అంటే వాట్సాప్కి కానీ అండ్ ఫేస్బుక్కి కానీ ఏదైనా మనకి ఇంటర్నెట్ అనేది కావాలి. సో ఇక్కడ ఏంటి, మెయిన్గా ఇంటర్నెట్ అనేది మనం డిపెండెన్సీ అని చెప్పొచ్చు. సో అక్కడ కూడా మనకి జావా అనే సాఫ్ట్వేర్ అనేది ఉండాలి. ఒకవేళ లేకపోతే మనకి ఆ కోడ్ అనేది వర్క్ అవ్వదు, ఎగ్జిక్యూట్ అవ్వదు అని చెప్పొచ్చు. సో అందుకే అక్కడ ఏంటి, జావా సాఫ్ట్వేర్ అనేది డిపెండెన్సీ అని చెప్తున్నాం. సో ఇక్కడ ఏంటి, ఇట్ ఈస్ బిల్డ్ టూల్ అండ్ మేనేజెస్ డిపెండెన్సీస్. సో ఈ మావిన్ టూల్ అనేది ఏం చేస్తుంది అంటే, ఒక ప్రాజెక్ట్కి కావాల్సిన డిపెండెన్సీస్ని మనము మావిన్ టూల్ ద్వారా యాడ్ చేస్తాం. సో అది వచ్చేసి మనకి థర్డ్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇట్ కెన్ బిల్డ్ ఎనీ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇంటూ డిజైర్డ్ అవుట్పుట్ సచ్ యాజ్ జార్ ఫైల్ అండ్ వేర్ ఫైల్. సో ఏమంటున్నాం ఇక్కడ మనము అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జార్ ఫైల్ అంటే ఏంటి, వేర్ ఫైల్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. జావా కోడ్ని కంప్లీట్గా, అంటే మనం జావా కోడ్ని రాస్తాం కదా ప్రాజెక్ట్లో. సో ఆ జావా కోడ్ని కంపైల్ చేసినప్పుడు మనకి డాట్ క్లాస్ అనే ఫైల్ వస్తుంది కదా. సో అలా రాసిన కోడ్ అనేది కంపైల్ స్టేట్లో ఉంటే దాన్నే మనము జార్ ఫైల్ అని చెప్తాం. అదే వేర్ ఫైల్ అంటే ఏంటి అంటే, అలాంగ్ విత్ జావా కోడ్తో పాటు XML అండ్ HTML ఫైల్స్, అదర్ ఫైల్స్ కూడా ఉంటే దాన్ని మనము వేర్ ఫైల్ అని చెప్తాం. సో ఇక్కడ ఏంటి అంటే, మన ప్రాజెక్ట్ అనేది ఉంది కదా. సో టోటల్ ప్రాజెక్ట్లో రాసిన కోడ్ అంతా మనం డైరెక్ట్గా అయితే డిప్లై చేయలేము. సో మనం రాసిన కోడ్ జార్ ఫైల్ ఆర్ వేర్ ఫైల్లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనం కోడ్ని డిప్లై చేయడం అనేది జరుగుతుంది. సో దాని పర్పస్ ఇక్కడ జార్ ఫైల్లోకి వేర్ ఫైల్లోకి కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇట్ కెన్ బిల్డ్ ఎనీ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇంటూ డిజైర్డ్ అవుట్పుట్ సచ్ యాజ్ జార్ ఆర్ వేర్ ఫైల్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఇట్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ జావా ప్రాజెక్ట్స్ అండ్ మావిన్ ఈజ్ రిటన్ ఇన్ జావా. సో మావిన్ కోడ్ అనేది కంప్లీట్గా జావాలో రాశారు. అంటే కంప్లీట్గా మనకి మావిన్ కోడ్ అనేది ఎందులో ఉంటుంది, ఏ లాంగ్వేజ్లో, జావా కోడ్లో మనకి ఉండడం అనేది జరుగుతుంది. సో అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ వాళ్ళు మావిన్కి వాడిన లాంగ్వేజ్ ఏంటి అంటే జావా అని చెప్పొచ్చు. సో ఇది మనకి మావిన్ టూల్ గురించి. సో మీరు ఈ వీడియో చూసినందుకు మీకు మావిన్ టూల్ అంటే ఏంటి అని చెప్పి ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది అని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.